యూట్యూబర్స్ నందూస్ వరల్డ్ దంపతులు మధుకర్ జాగర్లమూడి రమానందన వీళ్ళ యొక్క వీసా స్కామ్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. బాధితులు ఒకరో ఇద్దరో కాదు, వందల్లో ఉండొచ్చు అనేసి మనం గత 2-3 రోజులుగా చెప్పుకుంటున్నాం. అవే నిజమవుతున్నాయి. నందూస్ వరల్డ్ వీసా స్కామ్లో ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఇద్దరు దంపతులు డెస్టినీ వీసా కన్సల్టెన్సీ పేరుతో వీసాలో సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ COS ఇప్పిస్తామని చెప్పేసి తమ వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులకి ఫిర్యాదు కూడా చేశారు. దానికి ముందు ఇబ్రహీంపట్నంలో క్రాంతి అనేసి ఒక యువకుడు కంప్లైంట్ చేసిన విషయం మీకు అందరికీ కూడా తెలిసింది. అది పోయిన సంవత్సరం నవంబర్లో కంప్లైంట్ చేశాడంట. ఇప్పుడు అదే హైలైట్ అయ్యింది. వీడియోస్ చేసుకుంటూ లక్షలాది మంది అభిమానం సంపాదించి విదేశాల్లో సెటిల్ అయి సక్సెస్గా నడుస్తున్న టైంలో ఇలాంటి పనికిమాలిన పనులు చేసి కోట్లు సంపాదించాల్సిన అవసరం వచ్చిందా? వీసా ఇప్పిస్తామని చెప్పేసి లక్షలు వసూలు చేస్తారా? మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తారా? ఇది ఎంతవరకు సమంజసం? డబ్బులు తీసుకుంటారు, వీళ్ళేమో ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి అన్యాయం చేస్తారు, మళ్ళీ వాళ్ళ మీద వ్యంగ్యంగా వీడియోలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయినటువంటి రమానందన, అదేవిధంగా జాగర్లమూడి మధుకర్ దంపతులు ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కున్నారు అని చెప్పి చెప్పుకోవాలి. యూట్యూబ్లో కుటుంబ కథలో ఫన్నీ వీడియోలు అవి ఇవి చేసుకుంటూ లక్షలాది మంది అభిమానులు సొంతం చేసుకొని ఇప్పుడు ఆ ఫాలోవర్స్ని మోసం చేస్తున్నారు ఈ దంపతులు. ఇది ఎంతవరకు సమంజసం? స్కామ్ విలువ ₹1, ₹2 కాదు, 10 నుంచి 20 కోట్ల రూపాయలు. యూకేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి, వర్క్ వీసాలు ఇప్పిస్తామని చెప్పేసి, అంటే వర్క్ వీసా అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ COS అంటారు కదా, అవి ఇప్పిస్తామని చెప్పేసి భారీగా డబ్బులు వసూలు చేసి ఒక్కొక్క వ్యక్తి నుంచి 15 లక్షల నుంచి 25 లక్షలు తీసుకున్నాడు. బాధితుల సంఖ్య 50 నుంచి 100 వరకు ఉండొచ్చు. సో ఈ మొత్తం లావాదేవీలో ఒకసారి పరిశీలన చేస్తే 10 నుంచి 20 కోట్ల వరకు ఉండొచ్చు అనేసి ప్రచారం అయితే గట్టిగా నడుస్తుంది. అత్యంత కీలకంగా వీరి యూట్యూబ్ నుంచి చేసి చాలామంది వారిని నమ్మినట్లు బాధితులంతా కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా పద్ధతిగా వీడియోస్ చేసి, పద్ధతిగా మాట్లాడి, పద్ధతిగా దోచేసుకున్నారు. వీళ్ళు దోచుకున్న పద్ధతి చూసి తర్వాత వాళ్ళు ఆ బాధితులంతా కూడా షాక్ అయ్యారు. ఇప్పుడు ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్ళడానికి కారణం NTR జిల్లా ఇబ్రహీంపట్నం చెందినటువంటి క్రాంతి కుమార్ చేసినటువంటి కంప్లైంట్. యూకే వీసా రెన్యువల్ కోసం 15 లక్షలు చెల్లించారంట. కానీ వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానాలు ఇవ్వలేదు. ఉల్టా వాళ్ళ మీద బెదిరింపులు. తర్వాత ఆ కుర్రోడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం వల్ల అనేక సెక్షన్ల కింద మధుకర్ మీద, అదేవిధంగా అతని భార్య నందన మీద, అంతేకాదు మధుకర్ తండ్రి గారి మీద కూడా కంప్లైంట్ చేశారు. బ్యాంక్ లావాదేవీలు, వాట్సాప్ చాట్లు, ఫోన్ కాల్స్ రికార్డింగ్స్, ఇలా అనేక డాక్యుమెంట్లని బాధితులు పోలీసులకు కూడా అందించినట్టు తెలుస్తుంది. సో ఈ కేసు అయితే ఇప్పుడు దర్యాప్తు అయితే నడుస్తుంది. ఈ కేసు మీద ఇంత సీరియస్గా నడుస్తున్న టైంలో నిన్న ఒక సోషల్ మీడియాలో ఒక షార్ట్ ఒకటి రిలీజ్ చేశారు వాళ్ళు, ఆ నందూస్ వరల్డ్స్. ఒకసారి చూడండి ఆ షార్ట్ని. హాయ్ గైస్, ఏం జరిగిందో తెలుసా? ఇవాళ బిగ్గెస్ట్ స్కామ్. నేను స్కామ్ అయ్యాను. ఎంత పెద్ద స్కామ్ చేశాడు. పుచ్చిపోయిన యాపిల్ ఎలా అమ్ముతాడు? నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అన్ని పాజిటివ్గా నాకు కన్వీనియంట్గా పెట్టకూడదు. వాళ్ళకి నెగిటివ్గా పెట్టినప్పుడు నన్ను కూడా ఏదైనా నెగిటివ్గా 2-3 అనండి. నిజాయితీగా పోరాడేవాడికి ఎవరు సపోర్ట్ చేయరు. ఇది డబ్బు కోసం చేయటంలా, అవేర్నెస్, అందరికీ అవేర్నెస్. పక్కింటోడు టాయిలెట్కి వెళ్ళినా కూడా ఆ సౌండ్లు ఎట్టొస్తాయో అని చెప్పి సేఫ్టీకి రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాం ఈ రోజుల్లో. జీవితంలో అన్నీ కోల్పోయాం ఆ పుచ్చిపోయిన యాపిల్ వల్ల. లేవు అరిసిన ప్రతి కుక్క పక్కన కుర్చీ వేసుకుని కూర్చొని మనం మాట్లాడకూడదు. రండి. పర్లేదు, నాకంటూ ఒక గ్రూప్ ఉంది. మేము ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ లేదు. గైస్ కానివ్వండి, నెక్స్ట్ పడేడిసే ప్రోగ్రామ్. ఈ వీడియో చూసిన తర్వాత బాధితులకి ఇంకా బాగా మండింది. డబ్బులు తిరిగి అడిగిన బాధితులతో మధుకర్ పొగరుగా మాట్లాడినట్టు అర్థమవుతుంది. కుక్క మురుగుతుంటే పక్కన కూర్చొని సమాధానం ఇస్తామా అని చెప్పేసి ఏదైతే వీళ్ళు వ్యాఖ్యలు చేశారో దాని గురించి కూడా మాట్లాడారు.
ఇటువంటి మాటలు మాట్లాడడం అవసరమా? ఇప్పుడు అవన్నీ కూడా బాధితులు చూస్తున్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత ఉండాలి వీళ్ళకి కండకవరం చేసి చెప్పండి? ఎంత కండకవరం కాకపోతే ఆ వీడియోని రిలీజ్ చేస్తారు వాళ్ళు, ఆ విధంగా మాట్లాడతారు. సో ఇటువంటి టైంలోనే అనేక మంది హైదరాబాద్ పోలీసుని కూడా ఆశ్రయించినట్టు తెలుస్తుంది. తన అమ్మ భార్య బంగారంతో పాటు కారును కూడా అమ్మి యూకే వీసా కోసం ప్రయత్నం చేశామని చెప్పేసి ఒక బాధితురాలు లబోదిబోమని చెప్పేసి ఏడుస్తుంది. ఇందుకోసం మధుకర్కి ప్రస్తుతం యూకే కరెన్సీ విలువ ప్రకారం 18 లక్షలు చెల్లించినట్లు ఆ బాధిత దంపతులు మీడియా ఎదుట వాపోతున్నారు. స్పాన్సర్షిప్ వీసాతో యూకేకి వెళ్ళినటువంటి తాము పడరాని పాటలు పడినట్లు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము నమ్మించి పదే స్పాన్సర్షిప్ ఫేక్ స్పాన్సర్షిప్ విధించడంతో యూకే ప్రభుత్వం తమను 10 ఏళ్ల పాటు బ్యాన్ చేసిందని చెప్పేసి కూడా ఆ ఫ్యామిలీ వాళ్ళు బాధపడుతున్నారు. దానికి మళ్ళీ వీళ్ళు ఆ నందోస్ వరస్ భలే కామెడీగా మాట్లాడతారు. మాకు వస్తున్నట్టు ఫేమస్ని చూసి తట్టుకోలేక ఇలా విషప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. నువ్వు మాట్లాడిన మాటలకి ఎక్కడ మా ఎవిడెన్స్ ఎక్కడ చూపించాలి కదా? ఇప్పుడు వాళ్ళైతే ఎవిడెన్స్ చూపిస్తాం, మళ్ళీ ఇది ఎవిడెన్స్ ఉన్నాయి, అవి చూపించాలి కదా. కాబట్టి వీళ్ళని మాత్రం ఆల్రెడీ ఏదో లుక్అవుట్ నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. లుక్అవుట్ నోటీసులు వాళ్ళిద్దరి మీద తప్పదు. వాళ్ళకైతే ముందు మంచి ట్రీట్మెంట్ అయితే అవసరం ఉంది.